గాయస్ మా అమ్మ నాకు నేర్పించేది ఏంటంటే జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు కొన్ని టాబ్లెట్స్ మా అమ్మ అసలు మింగలేదు. ఇలా ఒక కషాయం రెడీ చేసుకోమని అయితే మా అమ్మ నేర్పించింది. ఇదేగా కషాయం మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఇక్కడ కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లము, తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు లేదా 1.5 స్పూన్ ధనియాలు తీసుకోవాలి. దీంతో పాటు మనము కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే ఘాటు బెల్లం లేకుండా. ఇప్పుడు మనం ఇంకా దాని ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాబట్టి. దాని తర్వాత ఒక చిన్న కంటైనర్ తీసుకోండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో 2 ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఇప్పుడు ఇంకోటి బ్లాక్ పెప్పర్ అండ్ అల్లం. వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, అల్లం మనం దంచి వేసుకుంటే లోపల ఉన్న ఫ్లేవర్ తొందరగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం కాసేపు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ కలర్ మనకు చేంజ్ అవుతుందో మనం అప్పుడు బెల్లాన్ని కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాకెందుకో ఒక కలర్ మారినట్టుంది వాటర్ది, అయినా మారింది. ఇదండి తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసేద్దాం. కొంచెం బెల్లం చాలు. అదని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా, ఇలా బబుల్స్ వచ్చి వాటర్ మీద ఎవాపరేట్ అవుతాయి. ఈ లెవెల్కి అన్నీ వస్తుంది. అప్పుడు మనం తీసేయచ్చు. డైరెక్ట్ బేర్ హ్యాండ్స్ పెడితే చేతులు కాలుతాయి. సో ఏదైనా పట్టుకున్నది ఉంటే దాని హెల్ప్ తీసుకోండి. చూడండి కంప్లీట్గా కలర్ అనేది అయితే చేంజ్ అయింది. మీరు బాగా సపోర్ట్ చేస్తే మా అమ్మ కుకింగ్ వీడియోస్ కూడా తొందరలో అప్లోడ్ అవుతాయి. చూడండి మనం అనుకున్న లెవెల్కి అయితే వచ్చేసింది వాటర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. దగ్గరికి వెళ్తేనే ఘాటు వాసన బాగా వస్తుంది. సో ఒక 2 minutes హైలో పెట్టుకున్నాం. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. చూసారు కదా అసలు బ్రౌన్ కలర్లో వచ్చి ఎంత బాగుందో. ఇప్పుడు దాని గ్లాస్లోకి మనం ఫిక్స్ చేసుకుంటాం. రెడీ అండి.